హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు అరటికాయతో ఒక డిష్ రెడీ చేశాను. ఈ డిష్కి మీరేం పేరు పెడతారో కామెంట్ చేయండి. నేను కొత్తగా ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చాయి. మీరు ఒకసారి ట్రై చేస్తారా? చాలా బాగుంటుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు. చాలా బాగుంటాయి. హెల్దీ కూడా. ఇందులో మైదా కదా ఏమి యూజ్ చేయట్లేదు. ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయట్లేదు. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ముందుగా అరటికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ వేసుకొని ఇలాగ కుక్కర్లో అయినా ఒక గిన్నెలో అయినా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. అదేమి ఇలా తొక్కలు తీసి ఇలా గిన్నెలో వేసుకోవాలి. వేసుకొని అదే గిన్నెలోన ఒక శనగపిండి వేసుకోవాలి. 2 స్పూన్లు శనగపిండి వేసుకొని ఆ తర్వాత అందులోనే బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకున్నాక అందులోనే ఉప్పు, పసుపు, కారము ఇవన్నీ 1 by 1 యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. ముందు వాటర్ ఏం లేకుండా ముందు కలుపుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కాబట్టి ఇందులోన పచ్చిమిర్చి కూడా పేస్ట్ కలిపి ఉంటుంది కాబట్టి నేను పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు. అందులో కారం ఉంటుంది కాబట్టి నేను కారం కొంచెం తగ్గించి వేస్తున్నాను. మీకు నచ్చితే ఇందులోనే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు. నేను ముందులే చెప్పాను కదా, ఇందులో ఏమీ మైదా కదా, ఫుడ్ కలర్ కదా, ఏమి యాడ్ చేయకుండా న్యాచురల్గా చేస్తున్నానని నార్మల్గా కారమే యాడ్ చేస్తున్నాను. ఈ కారం సరిపోతుంది అనేసి నేను అనుకుంటాను. ఇది బాగా కలుపుకోవాలి. ఫస్ట్ నార్మల్గా కలుపుకోండి. ఈ పిండిలన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు అరటికాయ మెత్తగా గడ్డ లేకుండా బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. ఇది బాగా కలుపుకున్నాక ఆ తర్వాత చిక్కగా అనిపిస్తే మాత్రం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. కలుపుకున్నాక వీడియోలు చూపించిన విధంగా చిన్న చిన్న మనకు నచ్చిన షేప్లో ఇది ముద్దలుగా తీసుకొని మీరు పెట్టుకోండి. నేనైతే ఇలా ఫిష్ షేప్లోన చేస్తున్నాను. అదే చేప ముక్కలు ఎలా అయితే ఉంటాయో అలా చేస్తున్నాను. అలా చేసి పెనం పైన వేస్తున్నాను. ముందుగా పెనం పెట్టేస్తున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం నచ్చిన షేప్లోన 1 by 1 చేసుకుంటూ వేసుకోవాలి. వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకోండి. హైలో పెట్టేమాకండి. సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకుంటే ఆ ముక్కలు లోపల వరకు వేగుతాయి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. సో మీరు అలా వేయించుకోండి. ఇది ఒక పక్క వేగాలంటే కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ మనం చేప ముక్కలు అయితే ఎలాగా వేయించుకుంటామో అలా పెనం పైన వేసుకొని వేయించుకోండి. వేయించుకొని ఆ తర్వాత ఇందులోనే ఒక రవ్వ కరివేపాకు వేసుకోండి. స్మెల్ బాగుంటుంది. ఆ ఫ్లేవర్స్ కూడా బాగా పడతాయి. ఒకవైపు బాగా కాలాక రెండో వైపు టర్న్ చేసుకోవాలి. రెండో వైపు టర్న్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలి. బాగా వేగాయి కదండి. ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లో మిగతావి చేసుకున్నవన్నీ వేసుకోండి. ఈ పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఒక నిమ్మకాయ కట్ చేసి వేసుకోండి. వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. మరీ అంత క్రిస్పీగా కాకుండా మరీ అంత సాఫ్ట్గా కాకుండా మీడియంగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తారు కదా. మరి అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వర్షాకాలంకి సరైన ఫుడ్ అని నేను అనుకుంటున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు కదా. సో నేను అందుకే ఈజీగా అయిపోతుంది. నేను ఎక్కువగా ఆయిల్ ఉన్న ఫుడ్ చేయను. ఒకవేళ చేసినా అది అసలు బాగా రాదు. ఇలా చేస్తున్నాను కాబట్టి చాలా బాగా వచ్చింది. ఇది వేడివేడిగా ఫ్యామిలీ మొత్తం తింటే చాలా బాగుంటుంది. చల్లగా అయితే మాత్రం అంత టేస్ట్ ఉండదు. అంటేనే వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలము తినడానికి సరైన డిష్ అని